హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మసాలా వడ దాని తయారీ విధానం చూద్దామా? శనగపప్పు 1/2 kg అండి. ఇది నైట్ నానబెట్టేసేయాలండి. దీంట్లో నుంచి ఒక ఫుల్ హ్యాండ్స్ పక్కన తీసి పెట్టుకోవాలి. నేను మా ఈవినింగ్ స్నాక్స్ గురించి చేసుకోవడానికి నేను మార్నింగ్ నానబెట్టానండి. శనగపప్పు ఒక 2 hours నానితే చాలు. మసాలా వడ కదండి, దానికి మసాలా ఎండుమిర్చి ఒక 4, 1 స్పూన్ సోంపు, 3 లవంగా, 3 ఇలాచి, 2 పట్ట, వెల్లిపాయ అండి ఒక 10 పొట్టుతో సహానే వేసుకోవాలి. ఈ మసాలాని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలండి. ఎండుమిర్చి, సోంపు, గరం మసాలా, వెల్లిపాయ. ఇప్పుడు ఇదే జార్లో పప్పును కూడా రుబ్బుకుందామండి. పేస్ట్లా చేసుకోవద్దు, కచ్చా పక్కగా వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. పప్పుగానే ఉండాలి, శనగపప్పు కదా. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత దీంట్లో 2 స్పూన్ బియ్యం పిండి క్రంచీకి చాలా బాగుంటుందండి. 1 స్పూన్ శనగపిండి, బైండింగ్ ఇంకా చాలా బాగుంటుంది, కడక్గా వస్తుంది. మనం కచ్చపక్కగా ముందు వెల్లిపాయ, ఎండుమిర్చి మసాలా కదండి, ఇది మసాలా కూడా వేసేసుకుందాం. మసాలా పట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది కొయ్యగూర అండి. కొయ్యగూర వేస్తే ఈ వడలో చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. కొయ్యగూరన వేయచ్చు, తోటకూరన వేయచ్చు, ఉల్లి పొరక, సోయకూర కూడా వేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. నాకు దొరకలేదు, ఇది ఒక్క ఆకుకూరని దొరికింది కాబట్టి నేను ఇది వేస్తున్నాను. మన ఇంట్లో పిల్లలు ఆకుకూరలు తినమంటే తినరు కదా, ఇలా వడల్లో స్నాక్స్ లాగా చేసి పెడితే తింటారు. చాలా కొంచెం పుదీనా అండి, ఇది ఫ్లేవర్ గురించి, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి. సన్నగా కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తా. టేస్ట్కి తగినంత సాల్ట్ అండి, నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి చూసి వేసుకోండి. ఒక ఉల్లిపాయ అండి సన్నగా చాప్ చేసి దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మనం బాగా కలిపేసుకుందాం. వాటర్ పోసే అవసరం లేదండి, ఆకుకూర ఉంది, ఆనియన్స్ ఉంది, దీంట్లో నుంచే వాటర్ మనకి వస్తుంది. సో మనం వాటర్ వేయద్దు, ఇది ఇలానే పిండి మనం గట్టిగా కలుపుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనం డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో ఆయిల్ కాగాక కొంచెం 1 స్పూన్ అంతా తీసుకొని ఇవంతా మనం మిక్స్ చేసుకున్నాం కదండి, దీంట్లో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే క్రంచీగా చాలా బాగుంటుంది వడలు, అందుకని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మెల్లగా చూసి ఇలా కలుపుకోండి. వేడి మీద నూనె మీద చేయబెట్టొద్దు. కింద నుంచి ఇలా పైన వరకు ఇలా కలపండి, కింద నుంచి తీసుకొని ఇలా కలపండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టాలండి. ఎక్కువగా నూనె కాగనివ్వద్దు, మాడిపోతుంది. ఇలా పిండి ముద్ద తీసుకొని చూడండి, మనం వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే వడ షేప్స్ వచ్చేస్తుందండి. ఇలా చేయి మీద రాని వాళ్ళు పాల కవర్ ఉంటుంది కదండి, దానికి వాటర్ అప్లై చేసేసి వేసుకోవచ్చు. చూసి వేయండి వేసేటప్పుడు.
ఇలా కొంచెం ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలండి. ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇలా లైట్గా చేతికి అప్లై చేసుకొని, అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇలా ఒక పక్క కలర్ వచ్చాక మెల్లగా ఇంకొక పక్క టర్న్ చేసుకోవాలండి. ఇంకా స్కూల్ ఓపెన్ అయిపోయింది, పిల్లలు వచ్చే వరకు మనం వేడిగా ఇలా స్నాక్స్ చేసి పెట్టచ్చు. చూడండి, బాగా 2 సైడ్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను కొంచెం పప్పు ఎందుకు తీసి పెట్టానంటే, ఇలా మనం ఫ్రై చేసినాక ఇలా పప్పుగా మంచిగా తింటుంటే మనకి ఇలా నోటికి తగులుతుంటుందండి పంటి కిందికి, అందుకని అట్లా తీసి పెట్టాను. ఇంకా పిండి కూడా అందుకే బరకగా మిక్సీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని తీసేస్తాం. మనం ఇప్పుడు తీసేస్తామండి. వర్షం వచ్చేటప్పుడు టీ ఉంటే చాలా బాగుంటుంది దీనికి. వేడిగా మసాలా వడ, గరం చాయ్ లేకపోతే ఫిల్టర్ కాఫీ. ఈవినింగ్ స్నాక్స్కి బెస్ట్ స్నాక్స్ అండి టీకి. ఇది తమిళనాడులో అయితే, మెడ్రాస్లో అయితే, తమిళనాడులో అయితే టీ టైంకి కంపల్సరీ ఏ టీ షాప్కి వెళ్ళినా మసాలా వడ టీ కంపల్సరీ ఉంటుందండి. రెడీ అయిపోయిందండి వేడిగా మసాలా వడే. దీన్ని కీర వడే కూడా అని చెప్తారు. చూడండి ఎంత మంచిగా సాఫ్ట్గా వేడిగా ఉంది, పైన క్రంచిగా. చాలా బాగుందండి, పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.